గతేడేళ్లుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి నిరసిస్తూ జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అని, అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వ నమోదు చేపట్టాలి అని వారు డిమాండ్ చేశారు. అలాగే గత 7 కాలానికి సంబంధించిన ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలి అని కోరారు. గణేష్ చౌక్లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన దీక్షలను 32వ వార్డు కార్పొరేటర్ పార్వతీ సుందరం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లబ్దిక్ మల్లేష్ తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అతి కొంతమంది వ్యక్తుల ఆలోచన ఈ పరిస్థితి కారణం. ప్రెస్ క్లబ్ బరువు రోడ్డును పడడానికి వాళ్ళు చేసే ఆలోచనలు దురాఘాతాలు ఈరోజు కొంతమంది జర్నలిస్టులని రోడ్డు మీదకి లాగే వాళ్ళ జీవితాలు కాలరాసే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండడంతో విధులేని పరిస్థితుల్లో జర్నలిస్టులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన కారణాలు ఏంటంటే మూడు మా జాయింట్ యాక్షన్ కమిటీ, జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఏర్పడి గత కొద్ది కాలంగా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి అధికారిని, నగర శాసనసభ్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకులందరినీ ప్రతి మనిషిని కలుపుకుంటూ ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ మా సమస్యని విన్నవించాం. అయితే పూర్తి స్థాయిలో ఏ ఒక్కరి నుంచి మేము అనుకున్న స్థాయిలో వివరణ రాలేదు. సో ఆఖరి దశకి చేరింది ఈ ఉద్యమం. ఈరోజు ప్రధానాంశం ఏంటంటే ఎన్నికలు, గత 7 సంవత్సరాలుగా లేని ఎన్నికలు ఖచ్చితంగా జరిపించాలి. అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వాళ్ళందరికీ ఈ క్లబ్లో సభ్యత్వం ఇవ్వాలి. అలాగే జమా లెక్కలు ఏమీ లేవు, అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దాని మీద ఖచ్చితమైన ఆడిట్ జరిపించి నిగ్గు తేల్చాలి. ఈరోజు మాకు టెంట్ వేసుకునే పరిస్థితి కూడా ఇవ్వలేదు. అది పోలీసు వారు వాళ్ళ పర్సనల్ ఇబ్బందో ఏంటో అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ మహిళలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం ఎండైనా వానైనా మేము ఆగేది లేదు. ఈ పోరాటానికి ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికినప్పుడే ఫుల్ స్టాప్ పెడతాం. ఇది జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ, రాజమండ్రి నుంచి. నా పేరు రవికుమార్. నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది. అది ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు అనేవి లేకుండా, ప్రజాస్వామ్యం అనేది లేకుండా నిరంకుశంగా కంటిన్యూస్గా ఉండటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి దీనికి తక్షణం కూడా ఎన్నికలు జరిపించవలసిన బాధ్యత ఉంది. కలెక్టర్ గారు ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అయ్యి మొత్తం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మరి కార్డులు, అంటే ఐడెంటిఫికేషన్ కార్డులు వాళ్ళందరికీ ఇష్యూ చేసి తక్షణం కూడా ఎన్నికలు జరిపించవలసిన బాధ్యత మరి కలెక్టర్ గారి మీద ఉంది. మా కలెక్టర్ గారు ఎందుకు తాత్సర్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ పనికిరాని విషయాలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం కాదు. ముందు ప్రెస్ అనేది ఇంపార్టెంట్. మరి సింహాల్లో 4వ సింహం ప్రెస్ అని అంటారు, 4వ స్తంభం. అటువంటి ప్రెస్కి ఇవాళ సరైన పద్ధతి లేదు. ఇక్కడ ఎన్నికలు లేవంటే ఆవిడ ఇంటర్వ్యూ కాకపోయి ఎన్నికలు జరిపించుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది మేడం గారు, కలెక్టర్ గారు అంటే తక్షణం ఇంటర్వ్యూ ఎన్నికలు జరిపించారు. అలాగే మా సైడ్ నుంచి కూడా, మా పార్టీ నుంచి కానీ లేదా యాజ్ సీనియర్ పొలిటీషియన్ లేదా సీనియర్ తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్నటువంటి ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రిజైన్ నిరోధించడానికి కారణం ఏంటంటే 7 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగట్లా. ప్రెస్ క్లబ్లో అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి, కొత్త టీం ఫామ్ అవుతుంది, కార్యవర్గం జరుగుతుంది, అందరికీ ఇన్సూరెన్స్లు, ట్రావెల్స్ పాస్లు అన్నీ అలౌడ్ అవుతున్నాయి. కానీ మన ఓన్లీ రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ ఎక్కడ జరగట్లే, రూరల్లోని అర్బన్లోని. కాబట్టి రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ వెంటనే జరగాలి. సభ్యులందరికీ, చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరికీ కూడా సభ్యత్వం ఇవ్వాలి, మెంబర్షిప్ అందరికీ ఇవ్వాలి. ప్రింట్ మీడియా చిన్నది ఛానల్, పెద్ద ఛానల్ అని కాదు, వర్క్ చేసే ప్రతి జర్నలిస్ట్కి కూడా అప్లికేషన్ ఇవ్వాలి, ఐడి కార్డు ఖచ్చితంగా ఇవ్వాలి. ముఖ్యంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అందరికీ సభ్యత్వం ఇవ్వాలి. మా గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ తరఫున, అలాగే సమాచార హక్కు న్యాయ సమన్వయం తరఫున. సరిపోతుంది అక్కడి నుంచి. నా పేరు అన్నపూర్ణ విశాలాక్షి, వెలుగు రాజమండ్రి రిపోర్టర్ని. 20 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. ప్రెస్ క్లబ్ లో 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉమెన్ వాయిస్ కూడా తీసుకోరు, ఏకపక్షంగానే ఉంటారు. వాళ్లే పరిపాలించాలి ఎప్పుడును. బైలా ఆర్డర్ గా అసలు ఒకటి కూడా ఇన్నేళ్లలో జరిగింది ఏంటంటే, బైలా ఉంటుంది ఏదో, అది ఎవరికీ తెలియదు. బైలా ప్రకారం నడవకుండా ఇష్టం వచ్చిన సభ్యత్వాలు, సొంత నిధులు వాడుకోవడం అన్ని కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఈ రోజు ఉద్యమం చేయడానికి, ఎలక్షన్లు నిర్వహించడానికి మేము నెలాళ్ళ నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము.
కలిసేమో, అందరినీ పెద్దవాళ్ళందరినీ కలిసేమో, న్యాయం చేయాలని కలెక్టర్ గారిని, అధికారులని, అందరినీ, ఎమ్మెల్యేలని అందరినీ కలిసి వచ్చాము. మాకు ఈ కనీసం ఈ రోజు టెంట్ వేసుకుందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ 20 ఏళ్ల నుంచి ఎలా అందరినీ బెదిరింపులు గురి చేస్తున్నారో, ఈ రోజు మార్నింగ్ కూడా బజ్జీ బండిని అడ్డుపెట్టి బెదిరింపులు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని రిపోర్టర్లు కాకపోయినా తీసుకోవడం, సభ్యత్వం లేదు. ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎంత సొంత పత్రిక ఉండి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినా సరే ఇష్టం లేని వాళ్ళని పూర్తిగా సభ్యత్వాలు తీసేయడం, బెదిరించడం. ఈ ప్రజాస్వామ్యంలో అసలు జర్నలిజం ఏంటి? ప్రజాస్వామ్యంలో పైగా ఈ సంఘం పెట్టుకుని ఒక సంఘం పెట్టుకున్నామంటే సభ్యులందరూ బాగుండాలి అని చెప్పి ఆదర్శంగా నిలవాల్సిన సంఘం, ప్రభుత్వ భవనం, దీన్ని సొంతంగా వాడుకోవడాలు అవంతా మన ప్రజాస్వామ్యంలో జర్నలిజంగా ఉంటూ కూడా ఎవరికి సమాజానికి ఏమి ఇస్తున్నాము? అధికారులు, అంత చదువుకున్న అధికారులని, నాయకుల్ని, ప్రభుత్వాధికారులని బెదిరిస్తూ సొంతంగా ఏకదారిలో చేస్తూ ఇదంతా ఏం సందేశం ఇస్తున్నారని ఈ రోజు మేము పోరాటం దిగడానికి నిర్ణయించుకున్నాము. ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటూ న్యాయం చేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియాయే ఇలా అవినీతి పనులు చేస్తుంటే కొంతమంది వ్యక్తుల చేతిలో ఇదే బలైపోయి ఉంటూ ఎన్నేళ్లు నిరీక్షిస్తామన్నది మా ఉద్యమానికి దారితీస్తుంది. మాట్లాడినమ్మా. నా పేరు కోనాల లాగరు. నేను రిపబ్లిక్ పార్టీ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా బొజ్జా తారక నాయకత్వం చేస్తా ఉన్నాము. ఈ ఉద్యమాలు మన ప్రెస్ క్లబ్ లో మన మిత్రులు పోరాటం చేస్తా ఉన్నారు. 7 సంవత్సరాలు బట్టి ఎన్నికలు జరగలేదు. న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగి ఎవరు ఎన్నికైతే వాళ్ళు మన పాలన సాగించవచ్చు. ఈ కార్యక్రమం ఇది అన్యాయం. ఇది అపర ప్రజాస్వామిక విధానం. ప్రజాస్వామ్యం ప్రకారంగా ఏ యూనియన్ అన్నా భారత రాజ్యాంగం ప్రకారంగా 2 సంవత్సరాలకు ఎన్నికలు జరుపుకున్నారు. ఆ 2 సంవత్సరాలు యూనియన్ రూల్ ప్రకారంగా అది జరపాలి. అర్హులైన సభ్యులకు అందరికీ సభ్యత్వం ఇవ్వాలి. ఇది న్యాయ విచారణ చేసి ప్రత్యేక అధికారి కలెక్టర్ గారు చర్య తీసుకొని ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, మన లేబర్ కమిషనర్ కానీ చర్య తీసుకుని ఎన్నికలు జరిపించి న్యాయబద్ధంగా ఎన్నికలను గౌరవించి వాళ్ళు పరిపాలన సాగించాలని ఇందు మూలంగా ప్రజాసంఘ నాయకుడిగా, ఒక యూనియన్ నాయకుడిగా, బొజ్జాతర శిష్యుడిగా డిమాండ్ చేస్తున్నా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరిపించాలండి. వీళ్ళు మొరబెట్టుకుంటే అధికారులు వినాలి. మరి ఈ మొర ఆలకించకపోతే రాజకీయ ఒత్తిళ్లు తొలగించాలి. ఇదంతా అపర ప్రజాస్వామిక విధానం. ఇది స్వేచ్ఛగా భారత రాజ్యాంగ ప్రకారం 2 సంవత్సరాలకు ఒక ఎన్నిక జరిపించాలి. ఎన్నికైన వాళ్ళు అందరూ గౌరవిస్తారు. ఆయన ఏమైనా తప్పు ఒప్పులు చేస్తే మళ్ళీ ఆయన దింపేస్తారు. ప్రజల దేవుళ్ళండి, ప్రజల చరిత్ర నిర్మాతలు పోరాడతారు తప్పనిసరిగా. ఇది విజయవంతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంఘానికి, మన జేఏసీకి నా సంపూర్ణ మద్దతు తెలియపడుతున్న మా స్టేట్ యూనియన్ తారకం గారి శిశువుడిగా మిత్రులారా, జై భీమ్, జై ఉద్యమాంధ్రాలు. గెలుపు మనదే మిత్రులారా, పోరాడండి. అవినీతి మీద గెలుపు మనదే. జై భీమ్.